హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ టెట్ మరియు డిఎస్సికి సంబంధించి సైకాలజీలో సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రతిపాదించిన మనోవిశ్లేషణ సిద్ధాంతం అనే అంశాన్ని నేర్చుకుందాము. సో ఈ టాపిక్ నుంచి ప్రతి డిఎస్సిలో 1 లేదా 2 బిట్లు అడగడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా నేర్చుకుందాము. సో మనోవిశ్లేషణ సిద్ధాంతము. ఈ మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రతిపాదించడం జరిగింది. సో మనోవిశ్లేషణ సిద్ధాంతం అనేది మూర్తిమత్వ అంశానికి సంబంధించింది. సో సిగ్మండ్ ఫ్రాయిడ్ మూర్తిమత్వాన్ని 3 అంశాలలో చెప్పడం జరిగింది. ఇందులో మొదటిది చలన శక్తి, రెండవది అర్జిత శక్తి, మూడవది శరీర ఉపరితల శక్తి. నెక్స్ట్ ఈ చలన శక్తిని మళ్ళీ 3 రకాలుగా చెప్పడం జరిగింది. ఈడ్, ఈగో, సూపర్ ఈగో అని. నెక్స్ట్ అర్జిత శక్తిని 2 విధాలుగా చెప్పడం జరిగింది. జీవితేచ్ఛ, మరణేచ్ఛ అని. నెక్స్ట్ శరీర ఉపరితల శక్తిని 3 విధాలుగా చెప్పడం జరిగింది. చేతనావస్థ, ఉపచేతనావస్థ, అచేతనావస్థ. సో ఇందులో మొదటిది చలన శక్తి గురించి నేర్చుకుందాము. సో చలన శక్తిలో 3 విభాగాలు. ఈడ్, ఇది వ్యక్తి సహజ ప్రవృత్తి. నెక్స్ట్ ఈగో, సూపర్ ఈగో. సో ఇందులో మొదటిది ఈడ్, ఇది మనిషి మనసులోని అచేతనావస్థలో ఉంటుంది. నెక్స్ట్ నైతిక విలువలు పాటించినటువంటిది, నియమాలు తప్పొప్పులు తెలియనటువంటిది. ఇది మనిషి సహజమైన ప్రవృత్తి. నెక్స్ట్ ఈడ్, ఆనందాన్ని, తృప్తి, అవసరాలు తీరడం మాత్రమే చూసుకునే స్వార్థపరమైన భావనలు కలిగినటువంటిది. ఇది మనసులో మెదిలే భావనలు వెంటనే తీర్చడానికి తొందర పెడుతుంది. ఇది ఆనంద సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. నెక్స్ట్ రెండవది ఈగో. ఈగో ఈడ్ ఆధిక్యత లేకుండా ఉండడాన్ని చూస్తుంది. నెక్స్ట్ అనైతిక ఆలోచనలను కట్టడి చేస్తుంది. నెక్స్ట్ వాస్తవాలను గ్రహించి సమయానుకూలంగా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటుంది. నెక్స్ట్ ఈగో ఈడును అణచివేస్తుంది, సూపర్ ఈగోను అనుసరిస్తుంది. ఇది వాస్తవిక సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. నెక్స్ట్ మూడవది సూపర్ ఈగో. సూపర్ ఈగో పూర్తిగా నైతిక సామాజిక విలువలను పాటిస్తుంది. నెక్స్ట్ ఉత్కృష్ట దర్శనానికి ప్రాముఖ్యతనిస్తుంది. మంచి చెడ్డలను గుర్తించి సాంఘిక ఆచారాలు పాటించేలా చేస్తుంది. ఇది నైతిక సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. నెక్స్ట్ పరీక్షలో విద్యార్థిని అధిక మార్కుల కోసం పక్కవాని నుంచి చూసి రాయడం అనేది ఈడ్ అయితే, అలా చేయకూడదు అని నిర్ణయించేది ఈగో అవుతుంది. నెక్స్ట్ తప్పొప్పులు చేయవద్దు అని హెచ్చరించేది సూపర్ ఈగో అవుతుంది. నెక్స్ట్ రెండవది అర్జిత శక్తి. దీనిలోని 2 విభాగాలు ఉంటాయి. ఒకటి ఈరోస్, రెండవది థేనటాస్. సో ఫస్ట్ది జీవితేచ్ఛ, దీనిని ఈరోస్ అని అంటారు. ఇది మనిషిలో జీవించాలి, నిర్మాణాత్మకంగా ఏదైనా చేయాలి అనే సహజాతం ఉంటుంది. తాను కానీ ఇతరులు కానీ సంతోషంగా ఉండాలి అనే స్వభావం జీవితేచ్ఛలో ఉంటుంది. నెక్స్ట్ రెండవది మరణేచ్ఛ, దీనిని థేనటాస్ అంటాము. అనేక సంఘర్షణలు లేదా మానసిక రుగ్మతల కారణంగా మరణించాలి అనే సహజాతం ఇందులో ఉంటుంది. తనకు కానీ ఇతరులకు కానీ మాటల ద్వారా చేతల ద్వారా
నిరాశకరమైన చర్యలు చేయాలనే స్వభావం ఇందులో ఉంటుంది. నెక్స్ట్ మూడవది శరీర ఉపరితల శక్తి. ఇందులో మనకు 3 విభాగాలు ఉంటాయి. ఒకటి చేతనావస్థ, రెండవది ఉపచేతనావస్థ, మూడవది అచేతనావస్థ. ఇందులో మొదటిది చేతనావస్థ. వర్తమాన అనుభవాలు చేతనావస్థలో ఉంటాయి. ఇందులో తక్షణం మనం గుర్తుకు తెచ్చుకునే విషయాలు ఈ చేతనావస్థ వల్ల జరుగుతాయి. నెక్స్ట్ మన కళ్ళ ఎదుట జరిగే విషయాలను గుర్తించడం ఈ చేతనావస్థ ద్వారా జరుగుతుంది. నెక్స్ట్ రెండవది ఉపచేతనావస్థ. ఈ ఉపచేతనావస్థ కాస్త లోతైంది. నెక్స్ట్ మనం మరచిన అనుభవాలు కొద్ది ప్రయత్నం మీద చేతనావస్థలోకి తీసుకురావడానికి వీలవుతుంది. నెక్స్ట్ కొద్ది కాలం క్రితం చదివిన పాఠాలు కాస్త ప్రయత్నం మీద చేతనావస్థకు తీసుకురాగలం. నెక్స్ట్ ఉపచేతనావస్థలో విషయాలు అవసరాన్ని బట్టి చేతనావస్థలోకి వస్తాయి. నెక్స్ట్ మూడవది అచేతనావస్థ. ఇందులో మనసులో అనేక అనుభవాలు అచేతనావస్థలో ఉంటాయి. నెక్స్ట్ శాశ్వతంగా నమోదు అయ్యే విషయాలు అచేతనావస్థలో ఉంటాయి. చిన్ననాటి అనుభవాలు, తీరని కోర్కెలు, సాధించలేని వాంఛలు అచేతనావస్థలోకి నెట్టివేయబడతాయి. నెక్స్ట్ కానీ వాటి ప్రభావం మానవుని ప్రవర్తన మీద ఉంటుందని ఫ్రాయిడ్ అభిప్రాయము. సో నెక్స్ట్ సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రతిపాదించిన మనోలైంగిక వికాస సిద్ధాంతం గురించి నేర్చుకుందాము. సో మానవుని కోరికలకు, లైంగిక వాంఛలకు సంబంధం ఉందని సిగ్మండ్ ఫ్రాయిడ్ అభిప్రాయము. నెక్స్ట్ మనోలైంగిక వికాసాన్ని సిగ్మండ్ ఫ్రాయిడ్ 5 దశలుగా విభజించడం జరిగింది. ఈ 5 దశలలో మొదటిది మౌఖిక దశ, రెండవది ఆసన దశ, మూడవది శిశ్న దశ, నాలుగవది గుప్త దశ, ఐదవది జననాంగ దశ. సో ఇందులో మొదటిది మౌఖిక దశ. దీనిని ఓరల్ స్టేజ్ అంటారు. ఇది పుట్టిన దగ్గర నుంచి 1 సంవత్సరం వయసు వచ్చే వరకు ఉంటుంది. నెక్స్ట్ ఈ దశలో శిశువు తనలోని శైశవ కాముకతను అంటే తల్లిపాలు తాగుతూ తృప్తిని, ఆనందాన్ని పొందడం జరుగుతుందని ఫ్రాయిడ్ అభిప్రాయము. నెక్స్ట్ ఈ దశలో పిల్లలు అందిన ప్రతి వస్తువును నోట్లో పెట్టుకుంటారు. నెక్స్ట్ రెండవ దశ ఆసన దశ. ఈ దశ 2 నుంచి 3 సంవత్సరాల వరకు ఉంటుంది. నెక్స్ట్ ఈ దశలో పిల్లలు మల విసర్జన ద్వారా, ఆసనాంగం ద్వారా తృప్తి పొందుతారు. నెక్స్ట్ ఈ దశలో తల్లిదండ్రులు పిల్లలకు టాయిలెట్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మూడవ దశ శిశ్న దశ. ఈ దశ 4 నుంచి 5 సంవత్సరాల వరకు ఉంటుంది. నెక్స్ట్ ఈ దశలో పిల్లలకు జననేంద్రియాల మీద ఆసక్తి పెరుగుతుంది. మగపిల్లలకు తల్లిపైన, ఆడపిల్లలకు తండ్రిపైన ఆసక్తి పెరుగుతుంది. నెక్స్ట్ మగపిల్లలు తల్లిని లైంగికంగా వాంఛించే ధోరణిని ఇడిపస్ కాంప్లెక్స్ అంటారు. ఆడపిల్లలు తండ్రిని లైంగికంగా వించించే ధోరణిని ఎలక్ట్రా కాంప్లెక్స్ అని అంటారు. నెక్స్ట్ 4వ దశ గుప్త దశ. ఈ దశ 6 నుంచి 11 సంవత్సరాల వరకు ఉంటుంది. నెక్స్ట్ ఈ దశలో పిల్లలు క్రమేపీ సాంఘికమైన మంచి చెడుల మధ్య విచక్షణ లేదా తేడాను తెలుసుకోవడం జరుగుతుంది. మగపిల్లలు తండ్రితోనూ, ఆడపిల్లలు తల్లితోనూ తాదాత్మీకరణం చెందడం జరుగుతుంది. నెక్స్ట్ సాంఘిక కట్టుబాట్లు, ఆచారాలు, సాంప్రదాయాలు, మత ప్రబోధాలు తెలుసుకొని సాంఘికంగా అభివృద్ధి చెంది జంతు వాంఛలను, దౌర్జన్యశీలాన్ని దమనపరుచుకోవడం
జరుగుతుంది. నెక్స్ట్ 5వ దశ జననాంగ దశ. ఈ దశ 11 నుంచి 12 సంవత్సరాల వయసు నుంచి ప్రారంభం అవుతుంది. నెక్స్ట్ ఈ యవ్వనారంభ దశలో గౌణ లక్షణాలు అంటే సెకండరీ సెక్షువల్ క్యారెక్టరిస్టిక్స్ వికాసం చెందుతాయి. ఈ దశలో ఆడపిల్లలు మగపిల్లలు ఆడపిల్లల పట్ల లైంగిక ఆసక్తిని పెంచుకోవడం జరుగుతుంది. సో మనోవిశ్లేషణ సిద్ధాంతంపై ఎన్నో విమర్శలు ఉన్నప్పటికీ ఈ సిద్ధాంతం శిశువు వికాసం మీద ఎంతో ప్రభావితం చూపించడం జరిగింది. నెక్స్ట్ వ్యక్తి వికాసంలో బాల్యం చాలా ముఖ్యమైనది. బాల్యంలో పిల్లలకు కరుణ, ఆప్యాయత, ప్రేమ, ఆదరణ అవసరమని, పిల్లల్లోని దౌర్జన్యశీలం, లైంగిక వాంఛలు ప్రకృతికి విరుద్ధమైన లక్షణాలు కావని, గృహం, పాఠశాల ఈ లక్షణాలను నిర్మాణాత్మక రూపాలలో వికసింపచేయలేవని ఈ సిద్ధాంతం తెలియచేయడం జరిగింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.